నిజంగా వాళ్ళొచ్చిన ఆర్భాటం కానీ, వాళ్ళు చేసుకున్న ప్రచారం కానీ, వాళ్ళు పెట్టిన ఖర్చు కానీ చూస్తే ఎట్లుంది అని అంటే ఆర్భాటం ఎక్కువ, అభివృద్ధి చాలా తక్కువ. మాట్లాడిన మాటలు చాలా ఎక్కువ, చేతలు మాత్రం చాలా తక్కువగా చూపించినట్టుగా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అని అంటే గడిచిన 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాను ఏర్పాటు చేసుకొని మానుకోట డివిజన్గా ఉన్న ఈ డివిజన్ని జిల్లా చేసుకొని ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వాళ్ళుగా, ఈ జిల్లా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని అహర్నిశలు కాంక్షించిన ప్రజాప్రతినిధులుగా మాకు చాలా బాధ అనిపించింది. జిల్లాకు చేయాల్సింది, ఈ నియోజకవర్గానికి చేయాల్సింది పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద, గత పాలకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, అందరి మీద బురద జల్లడమే పనిగా, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ విమర్శలు, వాళ్ళు నిన్న చూసి ప్రవర్తించిన తీరు, వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ కానీ, వాళ్ళ శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు చూస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నన్నా సీట్లు గెలవాలనే ఆలోచన తప్ప మానుకోట ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన కానీ, అభిప్రాయం కానీ వాళ్ళకి లేదు అని మాకు స్పష్టంగా తెలిసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.